ఫిలోమోను రాసిన పత్రిక నా మొదటి అధ్యాయం, అంటే ఒకే అధ్యాయం కనుక 4 నుండి 7 వరకు. ఇది 3వ భాగం. ఫిలోమోను గారి యొక్క ప్రేమను విశ్వాసాన్ని చూపించే మాటలవి. చదువమ్మా. నీ ప్రేమను గూర్చియు. ఓ ఫిలోమోను, పౌలు గారు ఫిలోమోనుకి ఉత్తరం రాస్తుంటాడు. ఓ ఫిలోమోను, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. ఫిలోమోను, నీ ప్రేమను గురించి నేను విన్నా. ఈ ప్రేమను గురించి ఎవరు చెప్పేసి ఉండొచ్చు? సంఘాన్ని స్థాపించిన ఎపఫ్రా చెప్పి ఉండొచ్చు. ఆ ఇంట్లో దొంగతనం చేసి పౌలు గారి దగ్గరికి వెళ్ళిన ఒనేషిము చెప్పి ఉండొచ్చు. మా యజమాని చాలా మంచివాడయ్యా, నాకు దుర్బుద్ధి పుట్టి మా యజమాని ఇంట్లో నేను దొంగతనం చేశాను, తప్పు చేశానయ్యా అని తన యజమాని యొక్క ప్రేమను పౌలు గారితో చెప్పుకుంటాడు ఒనేషిము. సంఘాన్ని స్థాపించిన ఎపఫ్రా ప్రార్థనలో పోరాడేవాడు, పట్టుదల కలిగిన వాడు. అలాంటి ప్రార్థనాపరుడైన ఎపఫ్రా ఫిలోమోను యొక్క మంచితనాన్ని పౌలు గారికి చెప్పుకుంటాడు. వీళ్ళిద్దరు సాక్ష్యాన్ని బట్టి ఫిలోమోనుకి ఏమని ఉత్తరం రాస్తున్నాడంటే, ఓ ఫిలోమోను, నీ ప్రేమను గూర్చియు యేసుక్రీస్తు ఎడల నీకున్న విశ్వాసమును గూర్చియు సమస్త పరిశుద్ధుల ఎడల నీకున్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలో ఎల్లప్పుడూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే ఒక దైవజనుడు ఒక వ్యక్తిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం. ఎవరికి ఆశీర్వాదం అంటే, దైవజనుడు ఎవరినైతే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడో, దైవజనుడు ఏ కుటుంబం కోసమైతే ప్రార్థన చేస్తున్నాడో, దైవజనుడు ఏ కుటుంబాలైతే దీవించి ప్రార్థన చేస్తున్నాడో ఆ కుటుంబానికి ఆశీర్వాదం. దైవజనుడు ఏ కుటుంబాన్ని బట్టి బాధపడుతున్నాడో, దైవజనుడు ఏ కుటుంబాన్ని బట్టి దుఃఖపడుతున్నాడో ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు. దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మంచి లక్షణాలు గుర్తొస్తాయి, ఆ వ్యక్తి యొక్క మంచితనం గుర్తొచ్చింది, ఆ వ్యక్తి చేసిన పనులు గుర్తొస్తాయి. ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే మానక జ్ఞాపకం చేసుకుంటాడు. పౌలు గారు ఆకుల్లా ప్రిస్కుల్లా గురించి మాట్లాడుతుంటాడు. ప్రభువా, వీరు సేవలో నన్ను విడిచిపెట్టిన వాళ్ళు కాదయ్యా, వీళ్ళు నాకు దూరంగా ఉన్న వాళ్ళు కాదయ్యా, నన్ను వెంబడించారు కనుక వీరి పేర్లు జీవగ్రంథమందు రాయ్యా అని పౌలు గారు ఆకుల్లా ప్రిస్కుల్లా గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాడు. అంటే పౌలు గారు జీవగ్రంథమందు రాయ్యా అనకపోతే వాళ్ళకి రాయబడదా అని కాదు దాని అర్థం. పౌలు గారు దైవజనుడు చేసే ప్రార్థన ఒక వ్యక్తికి ఆస్తిగా మారింది. దేవునికి స్తోత్రం. దైవజనుడు చేసే ప్రార్థన ఒక వ్యక్తి కీడు నుండి తప్పించబడతాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు. దేవుడు అంటాడు అబ్రహాంతో, అబ్రహామా, సొదొమ గొమొర్రా ఈ 2 పట్టణాలని నేను నాశనం చేయబోతున్నాను అబ్రహాం అన్నాడు. అబ్రహాం అన్నాడు, అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణాల్లో చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా మంచోళ్ళు కొంతమంది అన్నా ఉంటారు కదయ్యా, ఆ మంచోళ్ళని బట్టి అన్న పట్టణాన్ని కాపాడయ్యా అంటే 50 మంది అన్నా ఉన్నారా అన్నాడు. 50 మంది ఉన్నా కాపాడుతానన్నాడు దేవుడు. 50 మంది కూడా ఉండరా? సొదొమ గొమొర్రా సికింద్రాబాదు, హైదరాబాదు 2 జంట నగరాలు. అలాగే సొదొమ గొమొర్రా 2 జంట నగరాలు. ఈ జంట నగరాల్లో 50 మంది కూడా ఉన్నారో లేదనే ఆలోచన ఏళ్ల మీద లెక్కేసిన కనబడతల్లా. దేవుని ఆరాధించే వాళ్ళు 50 మంది కూడా లేరు. ఒకవేళ ప్రభువా 50 మంది లేకపోయారు 40 మంది అన్నా ఉంటే 40 మంది ఉన్న పట్టణాన్ని నేను రక్షిస్తానన్నాడు. 40 మంది కూడా లేడు. 30 మంది ఉంటే ప్రభువా 30 మంది ఉన్న రక్షిస్తానన్నాడు. నువ్వు కోప పడకపోతే మరొకసారి అడుగుతాను, ఒకవేళ 20 మంది ఉంటే ప్రభువా
20 మంది ఉన్నా రక్షిస్తా, 10 మంది ఉంటే ప్రభువా 10 మంది ఉన్నా రక్షిస్తా. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏళ్ల మీద లెక్కేయడానికి భక్తిపరుడు భక్తిపరురాలు ఒక్కళ్ళు లేరు. అబ్రహాము ఏడుస్తున్నాడు. సొదొమ గొమొర్రా, సొదొమలో ఇప్పుడు ఎవరున్నారంటే లోతు ఉన్నాడు. లోతు ఎవరు అబ్రహాంకి? శారా యొక్క తమ్ముడు. అంటే ఏమవుతాడు వరుసకి? శారా తమ్ముడు ఏమవుతాడు? అయితే వాళ్ళ అన్నగారు కొడుకు కనుక కొడుకు అవుతాడు. అబ్రహామే కన్న కొడుకు కాబట్టి కుమారుడు వరుస అవుతాడు. వాళ్ళు అలాగ వివాహం చేసుకున్నారు కాబట్టి అన్న కూతురు వివాహం చేసుకున్నాడు కనుక మరి ఒక వర్షం ఒక విధంగా ఉండింది. అది అజ్ఞాన కాలం. అది ఆ కాలంలో వారి వివాహాలు అలా జరిగినాయి. అక్కడ లోతు ఉన్నాడు కదా ప్రభువా, జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు అబ్రహాము ప్రార్థన విని లోతు దగ్గరికి దేవదూతలు పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహాము ప్రార్థన విని లోతు దగ్గరికి దేవదూతలు పంపించారు. లోతు భక్తిపరుడు కనుక ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ పద్ధతులు, వారి వ్యవహారాలు, వాళ్ళ గ్యాంబ్లింగ్ తనం, వాళ్ళ పరిస్థితులు అసలుకంతా చెడ్డగా ఉన్నాయి. మోసం ఎక్కువ, వ్యభిచారం ఎక్కువ, పాపం ఎక్కువ, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, దేవుని భయం లేని వారు, ఎవరికి భయపడని వారు, ముసలోడి దగ్గర నుండి పిల్లల దగ్గర వరకు అదే భజన. లోతు బాధపడుతున్నాడు. గవిని దగ్గర కూర్చొని, ఊరు బయటకు వచ్చి గవిని దగ్గర కూర్చొని, నేను అనవసరంగా అబ్రహామును వదిలిచ్చాను, అనవసరంగా ఇక్కడికి వచ్చాను, ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి వచ్చానని లోతు బాధపడతా కూర్చుంటే దేవదూతలు ఇద్దరు వచ్చారు. సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువులారా నా ఇంటికి రండి అయ్యని వాళ్ళని తోడుకొని వెళ్ళారు. దేవదూతలు ఇంటికి తీసుకెళ్తే దేవదూతలతో పాపం చేయడానికి ముసలోళ్ళు వచ్చారంట. మీటికి వచ్చిన వాళ్ళు బయటికి పంపించాలని, మీటికి వచ్చిన వాళ్ళు బయటికి పంపించి వాళ్ళతో మేము పాపం చేయాలని. అయితే దేవుడు వాళ్ళని తప్పించి లోతుకి విషయాన్ని చెప్పి లోతు కుటుంబాన్ని దేవుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి అని ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోమంటాడు. వెనక్కి తిరిగి చూడబాకండి. ఆ ప్రాంతాన్ని వదిలి వెనక్కి తిరిగి చూడకుండా మీరు దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. చూపించే పర్వతానికి, ఆ కనబడుతున్న పర్వతం కనబడే పర్వతం దాకా వెళ్ళలేం కానీ ఇక్కడ సోయార్ అనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం దాకా వెళ్తాం అన్నాడు. దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళితే క్షేమం. ఈయన అన్నాడు దేవుడికి వెళ్ళమన్న ప్రాంతానికి అంత దూరం వెళ్ళలేం కానీ సోయార్ దాకా వెళ్తాం అన్నాడు. దేవుడు చెప్పిన మాట వెళ్ళలేదు కాబట్టి అక్కడ కూడా నష్టం జరిగింది. ఆయన భార్య ఏమైనా వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికి ఆ స్తంభం అలాగే ఉంది, ఇప్పటికి ఆ స్తంభం అలాగే ఉంది. దేవుని చిత్తం అయితే నేను అది చూచుదును గాక. ఇప్పటికి ఆ స్తంభం అలాగే ఉంది. మీరు కూడా రండి, వెళ్తానే. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పటికీ ఆ స్తంభం అలాగే ఉంది. నేను మనం చెప్పేది చూసారా, ఏది సత్రం కూడా ఉంది. సల్మాన్ గారు రాహాబు తొలిపించుకున్న సత్రం దావీదు గారు దాకా వచ్చింది. దావీదు గారు ఏమైనా కిమ్హాంకి ఇచ్చాడు. కిమ్హాం సత్రం అని పేరు రాసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది సత్రంగానే ఉంది. కాబట్టి చూడాల్సింది చాలా ఉన్నాయి. మీరు చూడకుండా వింటున్నారు కాబట్టి ధన్యులు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కనికరాన్ని చూపించి అబ్రహాము ప్రార్థన ద్వారా లోతుని ఆ కుటుంబాన్ని తప్పించాడు. ఇక్కడ పౌలు గారు, నేను నీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను. దేనికోసం చేస్తున్నానంటే నీ ప్రేమను గురించి విన్నప్పుడు, యేసు ప్రభు మీద నీకున్న మక్కువ గురించి విన్నప్పుడు, విశ్వాసులంటే నీకున్న ప్రేమ, పరిశుద్ధులంటే నీకున్న విశ్వాసాల గురించి నేను విన్నప్పుడు, నేను అసలుకి నీ నిమిత్తం ప్రార్థన చేయటం మానలేకపోతున్నా, నీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దైవజనులు ప్రార్థన చేయటం ఆశీర్వాదం. దైవజనుడు ఏ కుటుంబం కోసమైతే ప్రార్థన చేస్తాడో అది ఆశీర్వాదం.
దైవజనుడు ఆ కుటుంబం కోసం ఆనందంగా ప్రార్థన చేయాలి. దైవజనుడు ఆ కుటుంబం కోసం సంతోషంగా ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసిని గుర్తు చేసుకున్నప్పుడు కన్నీటితో, ప్రభువా ఆ విశ్వాసి మంచి విశ్వాసినైనా, సేవలో మీరంటే ఇష్టమైనా, మిమ్మల్ని వెంబడించే నమ్మకమైన విశ్వాసయ్యా, ఈ ఫ్యామిలీ ఒకటి చూసావా, ఆకుల్లా ప్రిస్కుల్లా వాడు ఇల్లు కూడా వదిలిపెట్టి సేవనితో నన్ను వెంబడించారయ్యా, అయ్యా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయి ప్రభు అని ఆడపాసు వేడుకున్నాడు. చిన్న పిల్లవాడుగా ఉన్న తిమోతి అనేవాడు పౌలు గారిని వెంబడించాడు. చిన్న పిల్లవాడు, లుకియా అనే ప్రాంతంలో ఉన్న వ్యక్తి అనమాట. లుకియాలోని లుస్రాలో ఈ తిమోతి ఉన్నాడు. తిమోతి వాళ్ళ అమ్మ ఏమన్నా యూదురాలు, తండ్రి ఏమన్నా గ్రీకు దేశస్థుడు. అమ్మ ఏమన్నా యూదురాలు, తండ్రి ఏమన్నా గ్రీకు దేశస్థుడు. వాళ్ళ అవ్వ లోయ, వాళ్ళ తల్లి యునికే, వాళ్ళ పుట్టి పిల్లోడు ఈయన. చిన్నప్పుడే విశ్వాసం కలిగిన వాడు, చిన్నతనంలోనే మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడు. ఆయనున్న ఊరులోను చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనూ తిమోతి అంటే నెంబర్ 1 అనే సాక్ష్యాన్ని చిన్నపిల్లప్పుడే పొందాడు, సాక్ష్యం పొందాడు. ఇంటిలో సాక్ష్యం ఉంది, వీధిలో సాక్ష్యం ఉంది, గ్రామంలో సాక్ష్యం ఉంది, గ్రామం వెలుపులు కూడా తిమోతి గురించి సాక్ష్యం ఉంది. పౌలు గారు మిషనరీ ప్రయాణంలో ఫస్ట్ వెళ్ళినప్పుడు చూశాడు. తర్వాత రెండో మిషనరీ ప్రయాణంలో అడిగాడు, నా ఎక్కడ పంపించండి అని. పౌలు గారితో పంపించారు. అయితే పౌలు గారితో ఆ పిల్లలను పంపించిన తర్వాత తిమోతి గొప్ప సేవకుడయ్యాడండి. తిమోతి గొప్ప దైవజనుడయ్యాడు. తిమోతి మంచి ప్రార్థనాపరుడు. తిమోతి గురించి కూడా పౌలు మాట్లాడుతుంటాడు, నా ప్రార్థనలో నీ గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు తిమోతి నాకు కన్నీళ్లు రాకుండా ఆగట్లేదు. తిమోతి చదువుతారా మాట? ఎన్నో వచ్చిన 1:3 మొదటి తిమోతి, 2 తిమోతి 1:3 నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణమైన ఆనందం కలగటానికి నిన్ను చూడాలని రేయింబవలు ఆత్మలో సంతోషపడుతున్న ఆపేక్షిస్తున్నాను. నిన్ను ఎప్పుడు చూస్తానా అని నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న నా భగవంతుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. తిమోతి నీ కన్నీటిని చూసినప్పుడల్లా నాకు ఎలా ఉంటుందంటే, నీవు చిన్న వయసులో ఎంత కన్నీటి ప్రార్థన పరుడు ఎలాగా పోయావా? చిన్న వయసులో ఎంత కన్నీరు ఎలా కార్చగలుగుతున్నావు? నీ కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని నా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మానక నీ గురించి ప్రార్థన చేస్తున్నాను. చిన్న వయసులో ఎంత ప్రార్థన పరుడు అని నీవు నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చిన్న వయసులోనే ఇది ఉల్లి పువ్వా మల్లి పువ్వు అని తెలిసిపోయిందండి. మనుషులు చూసినప్పుడు ఉల్లి పువ్వా, మీరు చెప్పండి ఏ పువ్వు? ఉల్లి పువ్వా? మీరు చెప్పేసేస్తారు. వీడు మామూలు కాదు, నన్ను కతర్నా అంటారు. ఒకళ్ళు మామూలు వ్యక్తి కాదు వీడు, కతర్నా వ్యక్తి. ఇంకోటి జంపని అక్కడ బొమ్మ అంటాడు. ఒక్కొక్కడు ఒక పేరు పెట్టుకుంటారు. ఒక్కొక్కడు చూసినప్పుడు ఒక్కొక్కడు ఒక పేరు అంటారు. ఇది మామూలు వ్యక్తి కాదు ఈ మనిషి అనేది. చిన్నప్పుడే వ్యవహారం తెలిసిపోద్ది. అసలు మామూలుగా చూడరు. దీపం చూసినట్టుగా రెప్ప పైకి ఎత్తి చూస్తూ ఉంటారు. మామూలుగా చూడరు. నాకేంది అన్నట్టుగా బోతల పైకెత్తి చూస్తూ ఉంటారు. మామూలు మనుషులు కాదు. మనిషిని గౌరవించరు. వయసు ఏమైనా చిన్నపిల్లలే. పెద్దోళ్ళని చూస్తున్నప్పుడు పెద్దోళ్ళు అంటే గౌరవం ఉండదు. ఇష్టానుసారంగా అన్నట్టుగా ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత, నువ్వు ఎలా చూడాలి? పెద్దవాళ్ళకి వెళ్ళి పెద్దవాళ్ళతో సమాధానం కూడా మామూలుగా చెప్పరు. ఇది మామూలు మంచిది, మామూలు విషయం కాదు ఇదంతా. చాలా జాగ్రత్తగా ఉండాలి, పద్ధతులు జాగ్రత్తగా ఉండాలి. తిమోతి ఎలాంటి వాడంటే ఇంటిలో సాక్ష్యం పొందాడు, వీధిలో సాక్ష్యం పొందాడు, గ్రామంలో సాక్ష్యం పొందాడు, గ్రామం వెలుపల కూడా సాక్ష్యం పొందాడు. ఆ తిమోతి కన్నీటి ప్రార్థనపరుడు. ఆ ప్రార్థనపరుడు తిమోతిని పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవునికి సంతోషంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ఒక ఆత్మ సంబంధమైన నాయకుడిగా ఉన్న పౌలు గారు తన ఆత్మలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మాంటలేదండి. దైవజనుడి యొక్క ప్రార్థన
విశ్వాసుల కుటుంబానికి ఆస్తి. దేవునికి స్తోత్రం. దైవజనుడి యొక్క ప్రార్థన విశ్వాసులకు ఆస్తి. అది నేను ఇంకా ముందుకెళ్ళేటప్పుడు చెబుతా, ఈ సెక్షన్లోనే ఎంత ఆస్తో చెప్తాను. దైవజనుడి యొక్క ప్రార్థన కుటుంబానికి దీవెన. దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు దైవజనుడికి ఏం చెప్పాడంటే, లేవి కళ్ళ యాజకుల్ని వారి పక్షులను, పశువులను, పాడిని, పంటని, వాడి అన్నింటినీ దీవించాలి అన్నాడు. నువ్వు దైవజనుడిని దీవించడమే, నీ నోట నుండి మాట పలుకు. దీవించేది నేనే దీవిస్తా, అయితే నువ్వు పలకాలి. బాలాకు రాజు కూడా బిలాముని పిలిచి అంటాడు, నువ్వు వాళ్ళని దీవించబాకయ్యా, శపించంటాడు. దేవుడు అంటాడు, వాళ్ళు నా పిల్లలు, శపించు బాబు, దీవించు అంటాడు. బాలాకు మాట్లాడిన మాట పక్కన పెట్టి బిలాము అనే ప్రవక్త దేవుని బిడ్డలను దీవించాడు. దేవుని బిడ్డల్ని ప్రవక్తగా ఉన్న వ్యక్తి దీవించాలి, దైవజనుడు దీవించాలి. ఎప్పుడైతే దైవజనుడు మనసు పూర్తిగా ప్రార్థన చేస్తాడో, దీవిస్తాడో, ఆ కుటుంబానికి ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. శిష్యులతో ప్రభు చెప్పాడు, ఏదైనా మీరు ఒక గృహంలో ప్రవేశించినప్పుడు ఆ గృహమునకు శుభము కలుగునుగాక. ఏం కలుగునుగాకంట? శుభము కలుగునుగాక అని చెప్పండి. ఆ ఇంటిలోకి మీరు అడుగు పెడుతూ మీ పాదధూళిని ఆ ఇంట్లోకి దులుపుతూ ఆ ఇంటి వారికి మీరు ఏం చెబుతారంటే, శుభము కలుగునుగాక అని చెప్పండి. అది యోగ్యమైనదైతే మీ శుభములు ఆ ఇంటి మీదకి వెళతాయి. ఒకవేళ అది అయోగ్యమైతే మీ శుభములు తిరిగి మీ ఎదలోనికి వచ్చును అన్నాడు. అందువల్ల దైవజనుడు ప్రార్థనలో దీవించాలి. ఇప్పుడు దీవిస్తున్నాడు. ఇక్కడ ఫిలోమానుని ఏమన్నాడు? 4వ వచనం చదవండి, 1:4. ఓ ఫిలోమాను, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను, నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఫిలోమాను, నీ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు నేను ఎంతగా నీ నిమిత్తం ప్రార్థన చేస్తానంటే, నీ గురించి 2 సాక్ష్యం ఇచ్చారు. ఆ 2 ఎవరంటే, ఒనేసిము, ఎపఫ్రా. మీ ఇంట్లో సంఘాన్ని ప్రారంభించాడే ఎపఫ్రా. సంఘాన్ని ప్రారంభించిన ఎపఫ్రా ఎలాంటి వాడు తెలుసా? ప్రార్థనాపరుడు, ప్రార్థనలో పోరాడువాడు. ఎపఫ్రా ప్రార్థనలో పోరాడే వ్యక్తి. ప్రార్థనలో కూర్చున్నాడంటే ఇక పెనుగులాడుతూ ఉంటాడు. అలాంటి ప్రార్థనాపరుడు ఫిలోమాను ఇంట్లో సంఘాన్ని ప్రారంభించాడు. ఫిలోమాను రక్షించబడ్డాడు. ఫిలోమాను భార్య, వాళ్ళ కుమారుడు కూడా, ఇల్లు మొత్తం రక్షించబడింది. ఇంట్లో సంఘం ఏర్పాటైంది. ఇంట్లో సంఘం ఏర్పాటైందండి. ఇల్లు బాగుండాలి. ఒక సంఘాన్ని ఎవరైనా కడుతున్నప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకోవాలని తీతు పత్రికలు ఉంది. మరొకసారి చెబుతా. తీతు పత్రికలకు వెళ్ళినప్పుడు ఆ పత్రిక మొత్తం చెబుతాను. కుటుంబాన్ని కట్టుకోకుండా, బిడ్డలను కట్టుకోకుండా, కుటుంబాన్ని కట్టుకోవడం చేత కాకుండా సంఘాన్ని కట్టాలని ప్రయత్నం చేయబాకంటాడు. కుటుంబం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని దృష్టిలో కుటుంబం చాలా ప్రాముఖ్యమైంది. ఆదిలోనే ఆ కుటుంబానికి 5 రకాలైన ఆశీర్వాదాలు పలికాడు. ఆదాముని అవ్వను సృష్టించి వారికి వివాహాన్ని దేవుడే చేసి ఆ కుటుంబ వ్యవస్థ మీద 5 రకాలైన ఆశీర్వాదాలు ఉచ్చరించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. 5 రకాలైన ఆశీర్వాదాలు కుటుంబ వ్యవస్థకి ఇచ్చాడు దేవుడు. కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైంది. సాతానుడు ఏదైనా గలిబిలి చేస్తే కుటుంబ వ్యవస్థనే ముందు పడతాడు వాడు. కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తే ఆ తర్వాత ఇక ఎవరి పాటికాడు ఉండిపోతారు. ఇక వాళ్ళ వల్ల ఏం కాదని కుటుంబ వ్యవస్థ మీద దెబ్బ కొడతాడు అపవాది. అందుకని కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ఇళ్లలో కుటుంబ ప్రార్థన అవసరం. చాలా మంది వాక్యం దైవజనుడు చెప్పేటప్పుడు వింటారు, బైబుల్ నెత్తి మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అంతే సంగతిలో సమాప్తం. మళ్ళా చర్చికి వచ్చినప్పుడు బైబుల్ మోసుకొస్తారు. ఇళ్లలో చాలా మంది ప్రార్థన చేయడం లేదు. ఇళ్లలో చాలా మంది మోకరించడం లేదు. ఇళ్లలో కుటుంబ ప్రార్థన లేదు. ఇళ్లలో దోపం లేదు. ఇళ్లలో దేవుని బలిపీఠం లేదు. ఇళ్లలో మోకరించడం లేదు. ఏదో విన్నామా, వెళ్ళిపోయామా. వాక్యం మాస్టర్ గారు ప్రార్థన పెట్టాడు కనుక వచ్చాం, ప్రార్థన అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయాం. ఇలాంటి పరిస్థితి ఉంటే ఆశీర్వాదాలు రావు.
వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేయాలి. అనేకుల కోసం నీ ప్రార్థన చేయాలి. నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. నీ శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. నీతో పెరుగులాడే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నీతో పోట్లాడే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. పోట్లాడే కోసం ఏం ప్రార్థన చేయాలి? ఏమో ప్రార్థన చేయాలి? నీతో పోట్లాడడం కోసం, ప్రభువా ఒక్క చూపు చూడయ్యే దాన్ని, ఏమి ఎరగొడతావు ఎరగొట్టు ప్రభువా అని చేయకూడదు. అట్లా నీ మీద నీ కోపం ఉందని ఇక్కడ అలా చేయకూడదు. ఎలాగైనా కూడా ఆడ మార్చు ప్రభు అని ప్రార్థన చేయాలి. కానీ ఎర్రగొట్టు ప్రభువా, నల్లగొట్టు ప్రభువా, పొల్లోడగొట్టు ప్రభువా, ఎట్టగట్ట ముందుకెళ్ళినప్పుడు బోల్త పడి బొస్సు పోయేటట్టుగా తొర్రి కొల్లు ఏర్పడేటట్టుగా చేయి ప్రభువా అన్నట్లు ప్రార్థన చేయకూడదు. అలా చేయకూడదు. అర్థమైందా? వాళ్ళ వెనక పని చేస్తున్న పగ కలిగిస్తున్న దురాత్మని నువ్వు కాల్చి ప్రార్థన చేయాలి. దేవుడు జీవించునుగాక. దేవునికి స్తోత్రం. ఓ ఫిలోమోను, నీ ప్రేమ చాలా ప్రాముఖ్యమైందండి. దేవుని ప్రేమ, దాన్ని అగాపే అంటాడు. లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఒక రోజున చల్లా చెదురైపోతాయి. ఒక చిన్న పాట పాడతా, ఇది అవసరం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నన్ను
భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అది పుష్పంలాగా ఉండింది, వికసించే పుష్పంలాగా. వికసించి ఎంతకాలం ఉంటుందంటే ఒక 2-3 రోజుల నుండి వాడిపోయి మోడుబారి రాలిపోయి. ఊళ్ళో నుండి నాచారం గారు వచ్చారు. పండగ పూట వచ్చినట్టుంది. పండగ పూట అంతకుముందు ఆదివారాలు 2 ఆదివారాలు వచ్చింది. ఆమె చనిపోతదనంగా ఊళ్ళో నుండి 2 ఆదివారాలు వచ్చింది. అంతకుముందే వాళ్ళ భర్త చనిపోయాడు. భర్త చనిపోయి 1 రోజులు తిరిగిందో 2 నెలలు తిరిగిందో లేదో కానీ ఆమె కూడా బీపీ రేజ్ అయిపోయి నరాలు పగిలిపోయి ఆమె కూడా ఏడ్చింది. వచ్చయ్యా, ప్రార్థన చేయ్యా, మనశ్శాంతి లేదయ్యా. భర్త ఉన్న వరకు భార్యకి ఆదరణ, భార్య ఉన్న అంతవరకు భర్తకు ఆదరణ. భార్య భర్త యొక్క అనుబంధం దేవుడు పెట్టిన అనుబంధం, అది చాలా వాల్యుబుల్. అయినా కూడా ఆ ప్రేమ కూడా ఉండదు, ఆ ప్రేమ కూడా ఉండదు. ఏ ప్రేమ నిలిచిందంటే అగాపే, అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను అగాపే అన్నాడు. ఎప్పుడు నుండి ప్రేమిస్తున్నావు ప్రభువా? అసలు ఎప్పుడు నుండి మమ్మల్ని ప్రేమిస్తున్నావు అంటే జగత్తు ఉత్పత్తికి ముందుగానే, భూమికి ఉత్పత్తి అనేది లేక ముందు నుండే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. భార్య పెళ్ళైతే 20 సంవత్సరాలప్పుడు పెళ్ళైంది, ఒక 40-50 సంవత్సరాలు కాపురం చేసుకుంటారు. ఒకవేళ బిడ్డలు పుడితే 20 సంవత్సరాల వరకు మనతో ఉంటాడు, తర్వాత భార్యను కలుసుకుంటాడు. కూతురు ఒకవేళ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెంచుకుంటే ఆ కూతురు కూడా భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదంతా లోపల ఉండే ప్రేమలు ఎలా ఉంటాయంటే అలా కొంచెం తాత్కాలికంగా ఉంటాయి. ఇవన్నీ ఒక రోజున మర్చిపోయి వెళ్ళిపోతాం. కానీ వెళ్లే ముందు దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవునికి స్తోత్ర. దేవుని ప్రేమ శాశ్వతమైంది. పౌలు గారు ఫిలోమానికి ఉత్తరం రాస్తూ ఒనేషిము గురించి, ఎపఫ్రా గురించి నేను ఒక మాట విన్నా. విన్నానంటే నీవు ప్రేమ కలిగిన వాడు అని. ఎవరంటే యేసుక్రీస్తు అన్నా గాని, పరిశుద్ధులు అన్నా గాని, విశ్వాస బృందం అన్నా గాని వాళ్ళంటే నీకెంతో ఇష్టమని, ఎంతో ప్రేమని నేను విన్నాను. విన్న నాటి నుండి నీ నిమిత్తము ప్రార్థన చేయటం నేను మానలేదు. స్టార్ట్ చేశాడు అన్నమాట. ఇక రాయటం ఉత్తరం, గ్రీటింగ్స్ చెప్పి ఉత్తరం స్టార్ట్ చేశాడు. నీ ప్రేమ చాలా వాల్యుబుల్ అని చెప్పారయ్యా. నేను ఆ విషయాన్ని యేసు ప్రభు అంటే అంత పడి చేస్తున్నాను. ధనవంతుడైన ఫిలోమాను బాగా ఆస్తి కలిగిన వాడు, మంచి ఆస్తి కలిగిన వాడు. ఆస్తి కలిగిన వాడు దేవుడంటే మక్కువ, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ప్రాణం. అలాగే ఆయన జీవితం దేవుడి మీద ఆనుకొని ఉన్నాడు అన్నమాట. లోకంలో అవన్నీ ఒకసారి వర్షం వచ్చి ఎలిసిపోయేటట్టే ఉంటాయి. కానీ దేవుని ప్రేమే శాశ్వతమని దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడు. ఆ వ్యక్తిని గురించి విన్నప్పుడు పౌలు గారికి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయటం మాంటున్నారు. ఆపదల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడిస్తారు, కన్నీటిలో ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడిస్తారు. మనకి పరిస్థితులు బాగానప్పుడు దేవుణ్ణి అడుగుతాం. ఇదంతా ఎవరైనా చేసే పని. అన్ని బాగున్నప్పుడు కూడా, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండటమే గొప్ప విషయము అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక కూడా పౌలు గారు రాశాడు అక్కడ చెరసాలలో ఉండి. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసము. పుట్టుకోళ్ళు ఒక మాట ఉంది. పరిశుద్ధుల ఎడలేమన్నా ప్రేమను, యేసునందేమన్నా విశ్వాసం అని అనాలి అక్కడ. అందుకని ఏం చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు కింద పెట్టాడు పుట్టుకోళ్ళు ప్రేమ అనేది. పరిశుద్ధుల ఎడల మీరు ప్రేమను చూపిస్తున్నారు, యేసు ప్రభు అంటే మీరు విశ్వాసం కలిగి ఉన్నారు.
నేను విన్నప్పుడు మీ విషయమై మానక మానక. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? మీ విషయమై నేను మానక ప్రార్థన చేయటం మానక. ఒక దైవజనుడు ప్రార్థన చేయటం, విశ్వాసిని బట్టి ప్రార్థన చేయటం మానకూడదు. ఒక దైవజనుడు ఒక విశ్వాసిని బట్టి ప్రార్థన చేయటం మానకూడదు. దైవజనుడు ప్రార్థనలో విశ్వాసి ఉండాలి. దైవజనుడి యొక్క ప్రార్థనలో విశ్వాసి ఉండాలి. విశ్వాసిగా ఉన్న నీవు దేవుని సన్నిధానంలో ఉండాలి. దేవుడు నిన్ను చూస్తూ ఉండాలి, నువ్వు దేవుడు చూస్తూ ఉండాలి. దావీదు అంటాడు, దేవా నేను పడుకొని లేచినప్పుడు నీ స్వరూప దర్శనమును చేయించు, నీ ముఖ దర్శనమును చేయుచున్నానయ్యా. నేను నిద్రపోయి లేస్తే నీ ముఖ దర్శనమే. రాజయ్యుండి అంతస్తులో ఉండి సింహాసనంలో ఉండి ఆయన ఒక సెలవిస్తే అద్భుతం జరుగుద్ది. అలాంటి మనిషి నిద్రపోయి లేచిన వెంటనే దేవుని ముఖ దర్శనం చేస్తున్నాడు. ఇక్కడ ఫిలోమోనుతో ఉత్తరం రాస్తాడు, పరిశుద్ధుల యెడల నీకున్న ప్రేమను, యేసు యందు నీకున్న విశ్వాసం గురించి విని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎఫెసీ సంఘంతో కూడా అంటున్నాడు, ఎఫెసీ సంఘస్థులారా మీ ప్రేమను, మీ విశ్వాసమును, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నా ప్రార్థనలో మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక. ఏంటంట? నేను ప్రార్థన చేయటం మాంటల్లా, నేను మీకోసం కూడా ప్రార్థన చేస్తున్నా, మీకోసం కూడా ప్రార్థన చేస్తున్నా. విశ్వాసి యొక్క ఆయుధం ఏందో తెలుసా? విశ్వాసి యొక్క ఆయుధం ప్రార్థన. విశ్వాసి వాక్యాన్ని చదవటం ఒక కన్ను అయితే ప్రార్థన చేయటం రెండో కన్ను. రెండు కళ్ళు బాగుండాలంటే వాక్యంలో నువ్వు బ్యాలెన్స్ గా ఉండాలి, ప్రార్థనలో బ్యాలెన్స్ గా ఉండాలి. 10 మంది వాక్యం వినెళ్ళిపోతారు, ప్రార్థనలో గడపలేరు. అంటే ఒక కన్ను లేని వ్యక్తులుగా ఉంటారు. వాక్యంలో ఎంతైతే నువ్వు తీవ్రంగా ఉంటున్నావో ప్రార్థనలో కూడా అంత తీవ్రంగా ఉండాలి. ఈ రెండు కళ్ళు లాంటివి ప్రార్థనా వాక్యం అనేది. ప్రార్థనా వాక్యం అనేది రెండు కళ్ళు లాంటివి. రెండు కళ్ళు తేటగా ఉంటే మన దేహమంతయు తేటగా ఉండును. కాబట్టి విశ్వాసికి ప్రార్థన వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా ఒక గంట సేపు వింటున్నావో నీ ఇంటిలో కూడా నువ్వు ప్రార్థన చేయటం మానకూడదు. నీ ఇంటిలో కూడా మోకరించడం మానకూడదు. నీ ఇంటిలో కూడా నీ కుటుంబాన్ని బట్టి ఒక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నీ కుటుంబం కోసం ప్రార్థన చేయడం మానకూడదు. నీవు కుటుంబం కోసమే కాదు, సంఘం కోసం ప్రార్థన చేయాలి. దైవజనుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు ఫిలోమోనుతో, నేను నిమిత్తం ప్రార్థన చేయటం మానలేదయ్యా. ఎఫెసీ సంఘానికి చెబుతున్నాడు, మీ నిమిత్తం కూడా ప్రార్థన చేయటం మానల. ఎందుకంటే యేసు ప్రభువునందు మీ విశ్వాసము, పరిశుద్ధుల యెడల మీకున్న ప్రేమల గురించి నేను విన్నప్పుడు మీ నిమిత్తం నేను ప్రార్థన చేయటం మానటం లేదు. కొలసీ సంఘానికి రండి, మళ్ళీ కొలసీ పత్రిక రండి, 1వ అధ్యాయము 3-4 వచనాలు. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీదను అందరి ఎడలను మీకున్న ప్రేమను గూర్చి మేము వినినప్పుడల్లా మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానలేదు. అది చూడండి ఎంత కనెక్షన్ మాటలో, పౌలు గారికి ఎంత కనెక్షన్ మాటలో. కొందరు రైటింగ్ ఒకరు రాయలేరు. ఎవరన్నా నోట్స్ రాశారనుకోండి, ఒక నోట్స్ ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదైనా రాసి పంపించాలనుకో, ఆ వ్యక్తి రాసి పంపిస్తే ఇది పలానా రైటింగ్ కదా అంటారు. లెటర్ రాసినప్పుడు కూడా పౌలు గారు ఆయన రైటింగ్ గుర్తుపడతారు సంఘం. అంటే ఆయన మాటలు పొందికగా ఉంటాయి, ఒద్దికగా ఉంటాయి. ఎక్కడన్నా చూడండి పత్రికల్లో ఆయన మాటలు తగులుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగా ఆయన మాటలు ఏం చెప్తున్నాడు? ఎఫెసీ సంఘంతో అదే చెప్తున్నాడు, ఫిలోమోనుకి ఉత్తరం రాస్తూ అదే చెబుతున్నాడు, కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ కూడా ఏం చెబుతున్నాడంటే యేసు ప్రభువునందు మీ విశ్వాసమును, పరిశుద్ధుల యెడల మీకున్న ప్రేమను గూర్చి నేను విన్నప్పుడు మీ నిమిత్తం ప్రార్థన చేయటం మాంటల్లా. మెయిన్ 2 విషయాలు. యేసు ప్రభు అంటే విశ్వాసం ఉండాలి, పరిశుద్ధులు అంటే
ప్రేమ ఉండాలి. దేవుని బిడ్డలంటే ప్రేమ ఉండాలి. దేవుని పిల్లలతో ప్రేమ కలిగి ఉండాలి. దేవుని దాసులతో ప్రేమ కలిగి ఉండాలి. ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వచ్చిందో తెలియదు. నీవు ప్రేమ కలిగి జీవించాలి. దేవుని దాసుల్ని నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆహ్వానించుకోవాలి. ఒక విశ్వాసిని కుటుంబ ప్రార్థన పిలిచినట్టుగా దైవదాసుని విశ్వాసిని పిలిచినట్టు పిలవకూడదు. నువ్వు దైవజనుడిని దైవజనుడిగానే పిలవాలి. అందరితో గుంపులో 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 చెప్పండి, గుంపులో అందరిలో ఏదంటారు, నలుగురు నారాయణ గుంపులో అట్టకుండకూడదు. నీ వ్యవహారం ఏదో అంటున్నట్టుగా తగిలినట్టుగా పిలవపోతే ఏమైద్దో ఈ ఫీలింగ్లు వద్దు. ఈ వద్దు, అసలు వ్యవహారాలు వద్దు. దైవజనుడిని దైవజనుడిగానే వ్యవహరించు. దైవజనుడిని కుటుంబానికి పిలవదలుచుకున్నప్పుడు దైవజనుడిగానే పిలువు. నలుగురిలో ఒక వాడు పిలవాలి కాబట్టి మీరు కూడా ప్రార్థన రండి మా ఇంటికి వస్తారు. మీ ఇంటికి కూడా ప్రార్థనకి, మీ ఇంటికి ప్రార్థనకి ఎట్లా వస్తారు? మీ ఇంటికి వరక చెంబొట్టు రూపాయలు అనుకున్నారు. ఇది ప్రార్థనకి దేవుని బిడ్డలుగానే గౌరవించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు దేవుని చేత పిలవబడతాడు. దేవుని సేవకుడి మీద దేవుని అభిషేకం ఉంటుంది. దేవుని సేవకుడికి దేవుడు తన అధికారాన్ని ఇస్తాడు. దైవజనుడు నోరు తెరిచినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. నుంచుంటే అద్భుతాలు జరిగినాయి. నుంచుంటే కొబ్బరి నుండి అలా జరిగితే అద్భుతాలు జరిగినాయి. కచ్చి విసిరేస్తే అద్భుతాలు జరిగినాయి. పిల్లల్లా వ్యవహరించబాకండి, మీకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఫిలోమానికి ఉత్తరం రాస్తూ ఆయన ఏమంటాడంటే, నీ ప్రేమను గురించి, యేసు క్రీస్తు ఎడల నీకున్న విశ్వాసమును గురించి, పరిశుద్ధుల ఎడల నీకున్న విశ్వాసమును గురించి నేను విని మీ నిమిత్తము ప్రార్థన చేయటం మాంటలేదు. ఓ ఎఫెసీలో ఉన్న వారులారా, మీరు కూడా అలాగే ఉన్నారు కనుక మీ నిమిత్తం ప్రార్థన చేయటం నేను మానలేదు. ఓ కొలసీలో ఉన్న సంఘస్థులారా, మీరు కూడా అలాగే ఉన్నారు కాబట్టి మీ నిమిత్తం కూడా నేను ప్రార్థన చేయటం మానలేదు. దశలోనికి రాసిన పత్రిక రండి. మొదటి దశలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3:6. తిమోతి మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్ములను ఎలాగ చూడాలని ఆపేక్షిస్తున్నామో అలాగే మీరు కూడా మమ్ములను చూడటానికి ఆపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్ములను ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చింది. ఎవరు తెచ్చిందంట? తిమోతి ఆ దశలోనిక ప్రాంతం నుండి సంతోషకరమైన సమాధాన వార్త తీసుకొచ్చాడంట. ఏమి తీసుకొచ్చాడు? మీ విశ్వాసమును గురించి, మీ ప్రేమను గురించి, మమ్మల్ని మీరు చూడటానికి ఉన్న మీ తపన గురించి, మేము కూడా మిమ్మల్ని చూడాలనే తపన గురించి, ఈ విషయాలన్నీ తిమోతి మా దగ్గర చేరదీశాడు. అసలు మిమ్మల్ని చూసినప్పుడల్లా మేము ప్రార్థన చేయటం మాంటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, కుటుంబంలో 4 బిడ్డలు ఉన్నారు. 4 బిడ్డల్లో చెప్పిన మాట విన్న బిడ్డని ఖచ్చితంగా తల్లి కానీ తండ్రి కానీ ప్రేమిస్తారు. వాళ్ళకి ₹1 ₹2 ఎక్స్ట్రా ఇస్తారు. అందరి బిడ్డలకు ఇస్తారు కానీ ఆడ కొంచెం ఎక్స్ట్రా ఇస్తారు. ఎందుకంటే చెప్పింది వింటున్నాడని కొంచెం ప్రేమ చూపిస్తారు. కొంతమంది చెప్పింది వినకపోయినా కూడా భుజాల మీద ఎక్కి తంతన్నా కూడా వాళ్ళంటే ప్రేమ ఉండింది మనకి. ఎందుకంటే ప్రేమ, యేసుని ప్రేమ, దాన్ని వివరించాలి. ఏం చేస్తామంటే ఆడు భుజాలకి తగినా ఆడు మా పిల్లోడే కదా, ఆడిట్టకున్నా మా పిల్లోడే కదా. ప్రేమ. ఒక తండ్రే తన బిడ్డని అంతగా ప్రేమిస్తుంటే, ఈ భూమి ఉత్పత్తి కాకమునిపే, జగదుత్పత్తి కలకమునిపే క్రీస్తులో
పరలోకపు తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు నుండి ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ నీకు అర్థమైతే ఇది ఎంత ఎప్పుడు నుంచి అండి, కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోయి ప్రేమ కలిగిన దేవుని దగ్గర కూర్చొని ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాడు. నీవు కూర్చొని ప్రార్థనలోకి వెళ్ళిపోయి ఏదైనా ఒక సమస్యలు ఏడుస్తూ ఉంటే ఆయన మౌనంగా ఉండేవాడు కాడు. ఆయన మౌనంగా ఉండడండి. దేవుడు కేర్ తీసుకుంటాడు. దేవుడు కేర్ తీసుకుంటాడు. నేను మరలా చెబుతున్నాను, ఆత్మలను సంపాదించుకోవాలి. ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. ప్రార్థన ద్వారా మారని భార్యను మార్చుకోవాలి. ప్రార్థన ద్వారా మారని కుమారుని మార్చుకోవాలి. ప్రార్థన ద్వారా మారని కుమార్తెను మార్చుకోవాలి. ప్రార్థన ద్వారా నువ్వు మార్చుకోవాలి. ఒకసారి మారు మనసు పొంది ఒక సంఘానికి వెళుతూ వాడు ఒక సంఘంలో సభ్యుడిగా ఉన్న తర్వాత వాడికి నువ్వు బొట్లో గేల వేసి పైకి లేపడానికి ప్రయత్నం చేయబాకు. దురాత్మ, ఓ అపవిత్రాత్మ, ఓ అపవిత్రమైన మనసు కలిగిన వాడా, అలా ప్రయత్నం చేయబాకు. అది నీకు నీ కుటుంబానికి క్షేమము కానే కాదు. అది నీకు నీ పిల్లలకి క్షేమం కానే కాదు. దేవుడు ఒకసారి అంటు కట్టబడతాడు. ఏ పండగ నుండి నువ్వు చెక్కబడ్డావో ఆ పండగ నువ్వు అంటు కట్టబడి ఉన్నావు, వేరు చేయకూడదు. అంటు కట్టబడి ఉన్న దాన్ని వేరు చేయకూడదు నీవు. అది నీకు కీడు, అది నీకు శాపం, అది నీకు పాపం. ఏ కూటి పక్షులు ఆ కూటులోనే ఉందురుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చాలా మంచిది, చాలా మంచిది. చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళు, చేపలు పట్టడానికి కాలువకి వెళ్ళు, చేపలు పట్టడానికి చెరువుకి వెళ్ళు, చేపలు పట్టడానికి మరొక ప్లేస్కి వెళ్ళు. పట్టుకున్న చేపలు బొట్లో ఉన్న తర్వాత బొట్ట మీద గేలం వాడి బాబు, నీకు మంచిది కాదని చెబుతున్నా. కోకిల గుడ్డు పెట్టదు. అది కోకిల గుడ్డు పెట్టింది, అది గూడు పెట్టదు. కోకిల అనేది ఉందే, దాని గూడు పెట్టుకోవడం కుదరదు, దానికి గుడ్డు పెడతమే కుదురు. దానికి కాకి ఉందే, అది ఆయా పుల్ల ఏరిపోయి మరి అది గుడి పెట్టుకునింది. కాకి లేని సమయం చూసేసి ఇది గుడ్డు పెట్టింది. అదన్నా చూడొద్దా ఈ గుడ్డి ఆడదని? ఏది కాకి అన్నా చూడొద్దా? దాని అంతా కాకి అంది. అదన్నా చూడద్దు, ఈ గుడ్డి ఆడదు నేను పెట్టానా లేకపోతే ఇంకో గుడ్డి అని చూడద్దు. అది ఏదో గుడ్డంది ఓవర పొనిగింది, రెండు బయటకు వచ్చినాయి. కాకి వచ్చింది, ఇది కూడా వచ్చింది. కాకి వచ్చింది, ఇదేమన్నా కావు కావు అంటుంది, ఇదేమన్నా అంటుంది. ఇది ఏంటంటే దీనిపోత వేరుగా ఉంది, దీనిపోత వేరుగా ఉందంటే వేరుపోతే బ్రీడ్ వేరు, బ్రీడ్ మార్పు, దాని పోత వేరు. దేవుని మూలంగా ఏ సంఘంలో అయితే పుట్టబడ్డారో ఆ సంఘంలో నువ్వు ఉంటే నీకు క్షేమం. నీకు మరీ చెబుతున్నా, నీకు క్షేమం కలగాలనుకుంటే నీవు ఎక్కడ పుట్టావో, ఎక్కడ ఆకర్షించబడ్డావో అక్కడే నీ జీవితంలో అంటు కట్టబడి ఉండవు. నీకు మంచిది మంచిది మంచిది. ఎఫెసీ సంఘం సంఘంగానే ఉంది, కొలసీ సంఘం సంఘంగానే ఉంది, ఫిలిప్పీ సంఘం సంఘంగా ఉంది. ఆ సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు పౌలు గారు అంటాడు, మీ ప్రేమను గురించి మీరు ఎలా ఉన్నారు తెలుసా? మీరు చాలా ప్రేమ కలిగి ఉన్నారు. సంఘములోను సంఘ విశ్వాసుల్లోనూ పరిశుద్ధులంటే పరిశుద్ధులు కదా మీకున్న ప్రేమ చాలా వాల్యుబుల్. అది నేను విన్నప్పుడు మీ నిమిత్తం ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో కూడా ఈ లోకాన్ని తిమోతికి ఉత్తరం రాస్తుంటాడు, ఈ లోకమును ఆశించి దేవా అనేవాడు ఒకడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని అంటాడు. తిమోతికి ఉత్తరం రాసేటప్పుడు చాలా విషయాలు మాట్లాడతాడు. అక్కడ 5 తర్వాత మాట్లాడతాను, తిమోతి గ్రంథంలోకి వెళ్ళినప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు ఈ గ్రంథం గురించి మాట్లాడేవాడు. ఫిలోమోను రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు 4వ వచనంలో ఉన్నాం. 4 నుండి 7 వరకు మనం ముగించుకునే భాగాలు ఇవి. అక్కడ అంటాడు, నీ ప్రేమను గురించి, క్రీస్తు ఎడల నీకున్న విశ్వాసం గురించి, పరిశుద్ధుల ఎడల నీకున్న ప్రేమను గురించి నేను విని నీ మీతో నేను ప్రార్థన చేస్తున్నాను.
ఎఫెసు సంఘం గురించి కూడా నేను అలాగే చేస్తున్నాను, కొలసి సంఘం గురించి కూడా నేను అలాగే చేస్తున్నాను, దెస్సలోనిక సంఘం గురించి కూడా నేను అలాగే చేస్తున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహానులోకి వెళ్తున్నారా? రెండో యోహానులోకి వెళ్ళండి. యోహాను రాసిన రెండో పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనం. కాగా కాగా అమ్మ కాగా అమ్మా మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞ రాయిచు మనము ఒకరిని ఒకరము ప్రేమించవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మనకున్న ఒక ఆజ్ఞ ఉంది. మనకి ఏ ఆజ్ఞ ఉందంటే ఒకరికి ఒకరము ప్రేమ కలిగి ఉండాలి అనే ఆజ్ఞ ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయా? బైబిల్ అన్నిటిలో ఉన్న వరాలన్నిటిలో, కృపావరాల్లో, ఫలాలలో, వీటన్నిటిలో ఉన్న గొప్ప వరం ఏంటంటే ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ దేవుని పిల్లల్లో ఉండాలి. దేవుని ప్రేమ ఎలాగుంటుందంటే అది శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కనుపాపవలే, అనుక్షణం శాశ్వతమైన ప్రేమ. దాన్ని అగాపే అన్నారు. అగాపే అంటే ఇక దాన్ని వివరించలేదు, దాన్ని వర్ణించలేదు. వివరించలేని వర్ణించలేని ప్రేమను అగాపే అగాపే అని అంటారు. నా మాట అర్థమైందా? ఒకసారి
3:15-19 ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15-19, 15 నుండి 19 వరకు. అమ్మా, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడుతూ క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుచుండాలి. దేవుని ప్రేమకున్న పొడవెంతో, ఎత్తెంతో, లోతెంతో, వెడల్పు, ఎత్తు, లోతు, వెడల్పు, ఈ 4. ఏ 4? పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు. దాని ఎత్తు ఎంతో, లోతు ఎంతో తెలియదు, పొడవెంతో, వెడల్పు ఎంతో తెలియదు. దేవుని ప్రేమ అంత ప్రేమ అంట, అంత ప్రేమ. ఎంతగా ప్రేమిస్తున్నామంటే ఇక నీకు దాన్ని వర్ణించలేము. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించిన నా యేసు. అసలు ఒక్కడు ఒక టైపులో లక్షల పాటలు రాసుకున్నారు దేవుని ప్రేమ గురించి. వర్ణించలేం. దాని లోతెంతో, ఎత్తెంతో, పొడవెంతో, వెడల్పు ఎంతో. ఆ ప్రేమ మీలో నివసించాలి. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ ఫిలోమాను నీలో ఉంది. పౌలు గారు రాస్తాడు, నీవు ప్రేమ కలిగిన వాడవని నేను విన్నాను. సమస్త పరిశుద్ధులంటే ప్రేమ, క్రీస్తు అంటే ప్రేమ, ఇవన్నీ నేను విన్నాను కనుక మీ నిమిత్తం నేను ప్రార్థన చేయటం మానటం లేదు, ప్రార్థించటం మానటం లేదు. ఇంకా 2-3 విషయాలు చెప్పేసి నేను వాక్యాన్ని కంక్లూషన్ చేసేస్తాను, ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 4వ వచనం దగ్గర నుండి 7వ వచనం వరకు పూర్తి చేస్తున్నా. ఈ భాగం మొత్తం కలిపి నేను పూర్తి చేస్తున్నా. దీన్ని ఏమని మీరు రాసుకోవాలంటే, ఫిలోమాను గారి ప్రేమ మరియు విశ్వాసము 4 నుండి 7 వరకు. అర్థమైందా? పౌలు వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మానలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానలేదు అనే విషయాలు చాలా చోట్ల రాయబడి ఉంటాయి. చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. దేవుని ప్రేమ గురించి పౌలు గారు కొన్ని సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 13వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ కుళ్ళున్నదో. మత్సరం అంటే కుళ్ళున్నదో. ప్రేమ డంబముగా ఉండదు. డమ్మం అంటే ఏంది? మొన్న అని వాడు వచ్చాడు ఇదివరకు, మీకు అన్ని గుర్తేనే. వచ్చాడు రేకులంట. మొన్న అని వచ్చాడు రేకులు. అది వ్యవహారం. కాలరాని చక్కగా అప్పుడోళ్ళు ఒక మనుషుల్ని చక్కగా మనిషిని డిజైన్ చేయడానికి ఏది నర్సుకి టోపీ ఎట్టాగా ఉండాలి, సాహిబ్ గారి టోపీ అని ఇట్ట పెట్టుకోవాలి, పోలీసు టోపీ ఎలాగ ఉండాలి, మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఆయన ఏమన్నా ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎన్నో తంటాలు పడి ఏర్పాటు చేశారు. డ్రెస్ మొత్తాన్ని ఏర్పాటు చేసిన డ్రెస్ని ఎత్తుకోవటం ఏమంటారు? ఒక్కొక్కరు డమ్మంగా మాట్లాడుతుంటారు, వయసు చిన్నదే ఏదో అంటారు. నాకు ఆ మాట రావట్లేదు, నాకు వచ్చలే, అయిన కూడా అన్నం. కాళ్ళు అక్కడే ఉన్నాయంట. కాళ్ళు అక్కడే ఉన్నాయంట, కానీ వాడు ఆలోచన తాతలకు మించిన ఆలోచన చేస్తాడు. వాడు వయసు విధానం లేకుండా ఎక్కడున్న కాళ్ళు అక్కడే ఉంటే వాడు రేంజ్, వాడు ఆలోచన వేరుగా ఉంటాయి. దాన్ని డమ్ అంటారు.
అర్థమవుతుందా? మనిషి చాలా డమ్మంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమలో డమ్మం ఉండదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుని ప్రేమలో ఉన్న వాల్యూ ఎలాంటిదో, దేవుని ప్రేమలో ఉన్న విలువ అలాంటిదండి. ప్రేమ అనే పదానికి అర్థం తెలిస్తే మన జీవితాలు, మన కుటుంబాలు బాగుపడినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 26 సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి 26 సంవత్సరాలు ఎంత పిల్లల దగ్గర నుంచి పెంచుకుంటూ వస్తున్నా, ఎంత పిల్లల దగ్గర నుండి పిల్లల్ని పెంచుకుంటూ వస్తున్నా. వయసు వచ్చేసరికి వీడి తారు కొట్టి కట్టాలంటే 1% కట్టేస్తానంటే ఏంది ఆడి దగ్గర ఉంది, ఏంది ఆడి దగ్గర ఉంది ఏంది అంటున్నా. తారు కొట్టి తీసుకెళ్ళి ఆడి చేత కట్టిస్తే ఆడి దగ్గర ఉంది ఏంది అంటున్నా నేను. ఎంత పిల్లల దగ్గర నుండి నా అంత అయ్యే దాకా వయసు దాకా పెంచుకున్న పిల్లలు నా చేతి కింద పెరిగితే ఇలా తీసుకెళ్ళి 1% కట్టేస్తానంటే దేవుడు చూడ్డా? ప్రేమ అంటే తెలుసా? క్రమం అంటే తెలుసా? ఈ సేవ కోసం ఎంత కష్టపడే విధానం తెలుసా? ఈ సేవ కోసం తాటేకులు కుట్టామా, దళ్ళే కుట్టామా, ఉచ్చలోనే కూర్చున్నామా, గొర్రె పెంటల్లోనే కూర్చున్నామా? తెలుసా మీకు? ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు? నా విశ్వాసుల పిల్లలు నేనే పెళ్లి జరిగించాలి. దేవునికి స్తోత్రం. ఒక్క హద్దు దాటి బయటికి వేసారా కాలు, ఎవడో వచ్చి చేసేదేనంటే ఆడెవడో వచ్చి చేసేదేంది? నేను మోకరించి, నేను కన్నీరు గార్చి, ఉపవాసాలుండి ప్రార్థన చేసి ఎన్నో దినాలు ప్రభు పాదాల దగ్గర ఉన్నా. ఈ ఊర్లో సాక్ష్యం. ఏ ఊర్లో ఉండి చెప్పడం నేను, ఈ ఊర్లో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నానో, ఎన్ని రోజులు పొట్టకాల్చుకున్నానో, ఎన్ని రోజులు పస్తుల్ని ప్రార్థన చేశానో అది సాక్ష్యం. ఎవడు దారిని పోయేవాడి కన్నా ఇవ్వండి తీసుకొచ్చి పాస్టర్ గారు మీరు వస్తే చాలండి అంటే ఏం చేయమంటే నీకు బొట్టు పెట్టమంటావా? నీవు ఎంత వ్యవహారం చేస్తున్నావంటే నీ మ్యాజిక్, నీ ట్యూబలైటు ప్రభు అన్ని చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. మ్యాజిక్లు చేయబాకండి. నా దగ్గర అమ్మాయికి లాగా నేను కూడా వందనాలమ్మ అనుకోండి, నేను కూడా వస్తా. మీ మ్యాజిక్ అందుకొచ్చి ప్రభు చెబుతామంట. జాగ్రత్తగా బ్రతకండి. దేవుని ప్రేమ అంటే ఏమనుకున్నారు? 25 సంవత్సరాలు దాదాపు నేను 18-19 సంవత్సరాల క్రితం నా తల్లిని తండ్రిని అందరూ వదిలేసా. నేను వదిలేంగిలి ఈ రూపం ఏమి రాలా. ఇక్కడ ఆ సంవత్సరాలు వదిలేంగిలి ఇక్కడ ఈ రూపం ఏమి రాలా. ఈ రూపం కోసం ఎన్ని సంవత్సరాలు ఏడ్చి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసామో. ఆంధ్రప్రదేశ్లో లేని రాజకీయం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండదు రాజకీయం. మన కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు రా చిన్నప్పటి నుండి. మన కుటుంబాల కోసం ప్రార్థన చేశాడు రా చిన్నప్పటి నుంచి. మనం ఆయన మాట వినాలరా అనుకుని ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. నా చేతుల కింద పెరిగిన మగపిల్లలందరూ తీసుకెళ్ళిపోయి ఎవడో ఒకటి దండాలు కేడాలు తిట్టగా ఎవరు ఆడినారంట ఆ మధ్య రాబోయే మగపిల్లలందరూ మన దగ్గరేనని. ఏం కన్నా నువ్వేం కన్నావని, నీకేం తెలుసని, నువ్వు ఏం కోసం ప్రయాసపడ్డావని, నువ్వు దేనికోసం ప్రయాసపడ్డావు, నువ్వు ఎవరిని కన్నావు, ఎవరి కోసం ప్రార్థన చేసావు.
చాలా చిన్న ఊరు ఇది. ప్రార్థన చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళు ఒక సంఘానికి కెలకబాకండి. ఏ సంఘంలో ఉన్నవాళ్ళు ఆ సంఘంలో ఉండనివ్వండి. దేవునికి స్తోత్రం. ఏ గూటి పక్షులు ఆ గూటిలో ఉండనివ్వండి. ఎర్రబెట్టబాకండి, నాశనం చేయడానికి చూడబాకండి. మీ కుటుంబాలు వర్ధ్యల్లో. ఎంత అమాయకులు లేరు ఇక్కడ. గ్లోబల్లోనే తెలుసు, నేను గ్లోబల్లో తెలుసు, బయట ఏడగాదు, గ్లోబల్లోనే. గ్లోబల్ చూసారా? జాగ్రత్తగా దేవుని మాట విందురుగాక. దేవునికి స్తోత్రం. ఇదంతా లైవ్లోనే మాట్లాడుతున్నా. నా మెసేజ్ మొత్తం లైవ్లోనే ఉంటుంది. ప్రేమ అనేది ఎలాగుంటుందంటే అంటుగట్టబడి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాలు అక్కడే వస్తాయండి. ఆశీర్వాదాలు అక్కడే వస్తాయి. పౌలు ఆ ఇంట్లో ఎందుకు కూర్చోవలసి వచ్చింది, ఆ బంధకంలో ఎందుకు కూర్చోవలసింది అంటే, నేను పోయిన ఎపిసోడ్ పోయిన మెసేజ్లో చెప్పాను. ఏం చెప్పానంటే, నా బంధకములు సువార్త విస్తరించడం కోసమే. సువార్త మర్మంగా ఉంది, మర్మంగా ఉన్న సువార్త విస్తరించడం కోసమే నా బంధకాలు. ఈ బంధకాలను ఎందుకున్నానంటే సువార్త వ్యాప్తి చెందడం కోసమే. ఆయన బంధకాల్లో మన కొరకు ఉన్నాడు, ఎన్నో కష్టాలు పడుతున్నాడు, ఎన్నో ఇరుకులో ఉన్నాడు. మనం ఆయన్నే వెంట పెట్టుకొని ఉండాలని పౌలు గారిని వెంట పెట్టుకొని ఫిలోమాను కానివ్వండి, తీతు కానివ్వండి, తిమోతి కానివ్వండి, తుకి కానివ్వండి, అరిస్టార్క్ కానివ్వండి, లోక కానివ్వండి, మార్కు కానివ్వండి, ఎపఫ్రా కానివ్వండి, ఎంతో మంది ఇన్ని వెంట పెట్టుకునే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అదండి సంఘం. సంఘం అది. భార్యాభర్తల మధ్య ఒక చిన్న సమస్య వచ్చింది. చిన్న సమస్య వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషిగా ఉన్న ఒక మనిషి వచ్చి ఏం చేస్తాడంటే, వాళ్ళని ఎలాగైనా కలపడానికి ప్రయత్నం చేయాలి. ఆడపిల్లలు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. భార్య ఏడుస్తుంది, బాధపడుతుంది, అలిగిలిపోయింది, భర్త కొట్టాడని, భర్త తిట్టాడని. వాళ్ళని కాంప్రమైజ్ చేసి, అట్లా కాదు, ఇట్ట కాదు, అట్టని ఆయన చెప్పాలని చెప్పి, నీవు చెప్పాలని చెప్పి, కుటుంబాన్ని కట్టేవాడు గొప్పవాడండి. అట్టగైందా అని తీసుకొచ్చి పెట్రోల్తో పాటు మామూలుగా ఉంటాయే పేళ్ళు, సరికి పేళ్ళు పెట్రోల్ తీసుకొచ్చి పోసి ముట్టియటం కాదు. కుటుంబాలు కట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. నేను ఇలా చెప్పాలంటే చాలా విషయాలు చెప్తాను, కానీ కుటుంబాలు కట్టే విషయం, సంఘం కట్టే విషయం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని కనిపెట్టుకొని ఉన్న వ్యక్తి ఎవరు? మన కోసం ప్రార్థన చేస్తుంది ఎవరు? అర్ధరాత్రి లేపినా లిగుస్తుంది ఎవరు? మనకు బాగాలేదంటే వస్తుంది ఎవరు? మన పరిస్థితులు చేస్తుంది ఎవరు? మన పుట్టినరోజు చేస్తుంది ఎవరు? మనం చనిపోయినప్పుడు ఆ బిడ్డ కొరకు కార్యక్రమం చేస్తుంది ఎవరు? భూస్థాపన చేస్తుంది ఎవరు? మన పాదాలు మన ఇంట్లో పెట్టింది ఎవరు? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా. కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు. ఎదుగుతున్న చిన్నపిల్లలను చూసి, అరే మీరు మగపిల్లలు రా, మీ మగపిల్ల కాబట్టి మీరు పెద్దలు అయిన తర్వాత ఆడేమో మేమే రా అని ఏంటో నువ్వు చేసేదే. రండి, వాక్యం రండి. 3 యోహాను 1:6. నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. సాక్ష్యం ఎక్కడ ఉండాలి? సంఘంలో సాక్ష్యం ఉండాలి. ఒక మనిషి సంఘంలో సాక్ష్యం ఉండాలి. సంఘాన్ని పాడు చేసే కోణంలో ఉండకూడదు. సంఘాన్ని చెరిపే కోణంలో ఉండకూడదు. నీ భక్తి ఏదో నువ్వు చేసుకుంటే నీ భక్తి నువ్వు చేసుకో. నీకు నీ భక్తికి ఒక దండం, నీకు నీ రూటుకు ఒక దండం. నీ భక్తిలో ఉంటే నీ భక్తి నువ్వు భక్తి చేసుకో. సంఘంలో సాక్ష్యం ఉండాలి. సంఘంలో సాక్ష్యం ఉండాలి. ఈ చర్చిలో విశ్వాసులు పేరంటాళ్ళు, ఈ చర్చిలో విశ్వాసులు పెద్దలు,
ఏంది నీ సాక్ష్యం ఏంది? ఇదేమన్నా 70mm ఫిలిం చూడనట్టుగా ఉందా? ఇదే మర్మంగా ఏమన్నా ఉందా? ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? చీడితే ఊడే ముగ్గుని పట్టుకోలేము. ఊడిని వరకు ఊడిపోవటమే. ఉన్నయే దేవుని ఆత్మలు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. నేను 10 మంది ఉన్నప్పుడు వచ్చా. 10 మంది ఉన్నప్పుడు వచ్చా. నేను వచ్చి 10 మంది ఉన్నప్పుడు వచ్చా. 10 మంది నేను అక్కడ చూసా. ఎక్కడ? నరసాయిపాల్లో ఉన్నప్పుడు చూసా 10 మందిని. దేవుడు నాకు దర్శనం ఇచ్చి 10 మంది ఉన్నప్పుడు వచ్చాను నేను. రోడ్డు పక్కన చర్చి. దైవజనుడు వచ్చి నన్ను పరిచయం చేస్తున్నాడు. నాకు వచ్చిన కళను దేవుడు ఇంకొకరికి ఇచ్చాడు. నా కళ వచ్చి నేను నా కళకు పెట్టుకున్నాను. నన్ను సేవకులతో కొంత మాట్లాడాను. వాళ్ళు చెప్తున్నారు, మీకు రాబోయే సేవకుడు ఈయనమ్మా అని. ఒక దైవజనుడు వచ్చి నన్ను పరిచయం చేస్తుంటే, ఇజ్రాయేలీయులు ఐగుప్తిలో నుండి పాలూతీను ప్రపంచ దేశానికి వెళుతున్నాను, వాక్యం మాట్లాడుతున్నాను. 26 సంవత్సరాలు 27 సంవత్సరాల క్రితం 10 మందితో కష్టపడి, ప్రతి ఇంటిలో పాదం పెట్టి, ప్రతి కుటుంబంలో పాదం పెట్టి, ప్రతి ఇంటి కోసం ప్రార్థన చేసి, ప్రతి ఇంటిలో ప్రతి కార్యక్రమం చేసి, అన్ని కోణాలు చేసుకుంటూ వచ్చిన దైవజనుడిని నేను. జ్ఞానం ఉండాలా? ఆశీర్వాదాలు సంఘానికి ఎలా వస్తాయి? సంఘానికి దీవెనలు ఎలా వస్తాయి? ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకోండి. అసలు దేవుని ప్రేమ అంటే ఏందో మీరు తెలుసుకొని ప్రార్థన చేసుకుంటే మీకు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కళ్ళొంచండి. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 26 సంవత్సరాల క్రితం మీరు అప్పగించిన పరిచర్య. ఈ పరిచర్యలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఓర్చుకొని మీ పాదాల దగ్గర సాగిలపడి ఉన్నాం. సంఘాన్ని, సేవను ఎవరైతే గౌరవిస్తారో వారి కుటుంబాలు వర్ధిల్లుతాయని చెప్పాం. లోపల ఒకటి బయట ఒకటి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అది ఆశీర్వాదకరం కాదని తెలియపరుస్తున్నారు. ముసుగులో బిడ్డలు జీవించకుండా మిమ్మల్ని మీ సన్నిధానంలో అడ్డుకట్టబడి జీవించు భాగ్యాన్ని దయచేయండి. పరలోకపు వెలుగు ఆశీర్వాదాల సంఘం మీదకి రానివ్వండి. యుక్తి ప్రవర్తన అది మీది కాదు, సాతానుది. యుక్తి మనస్సు అది మీది కాదు, సాతానుది. అలాంటి మనసును తొలగించి తండ్రి, సంఘానికి ఒక ప్రత్యేకమైన దీవెన మార్పు 2021 సంవత్సరంలో కలుగునుగాక. బలమైన ప్రసన్నత విడుదలనుగాక. వ్యతిరేకంగా ఉన్న ప్రతి దురాత్మ క్రియలు లయమగునుగాక. దేవుని శక్తి విడుదల చేస్తున్నారు. అభిషేకాన్ని విడుదల చేస్తున్నారు. అగ్ని విడుదల చేస్తున్నారు. మీ సన్నిధి ప్రభావం విశ్వాసం వారి గృహాల మీద ఉంచమని, వారి బిడ్డల మీద ఉంచమని. ఎంతవరకు మీ చేతుల ద్వారా పెరిగిన బిడ్డలందరూ వారు దీవించబడి గొప్పవాళ్ళు అయినట్లుగా, సంఘంలో సాక్షులు ఉన్నట్లుగా మీ బిడ్డ కృపరానిమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.